అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనకాపల్లి టౌన్లో ఒక పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీ సందర్భంగా అందరికీ అవగాహన చైతన్యపరిచే విధంగా ఒక పెద్ద ర్యాలీని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. గౌరవ కలెక్టర్ గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ ప్రోగ్రాం అంతా కూడా దగ్గరుండి అయ్యే విధంగా దానిని ముందుగానే ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని చేశాము. సో మెయిన్ ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ ఈ మూడు ఆస్పెక్ట్స్లోని ఎప్పుడైతే ప్రాపర్గా మనం వర్క్ చేయగలుగుతామో ఈ యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి ప్రివెన్షన్ అనేటటువంటి దాన్ని చాలా వరకు రెడ్యూస్ చేసేదానికి, యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేసేదానికి మనకి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఐడెంటిఫై చేసినటువంటి బ్లాక్ స్పాట్స్ మీద గౌరవ కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ హైవే అథారిటీస్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి ప్రత్యేకమైనటువంటి సూచనలు అనేటటువంటి చేయడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ 3 to 4 monthsలో దీనిలో మరింత పురోగతిని చూపించి ఆ ఇంజనీరింగ్ పరంగా అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ రోడ్ సేఫ్టీ అనేటటువంటిది ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుంది అనేటటువంటి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది పోలీస్ వారు, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు జిల్లా స్థాయిలో మనం ఓపెన్ డ్రింకింగ్ కానీ, అంటే బహిరంగ ప్రదేశాల్లో డ్రింక్ చేయడం కానీ, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మోర్ దెన్ 100% ఎక్కువగా మనం ఈ 2 విభాగాల్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఫ్యాటల్ యాక్సిడెంట్స్కి సంబంధించి తీసుకున్నటువంటి చర్యల వలన కల్పించినటువంటి అవగాహన కార్యక్రమాల వలన దాదాపు 15% ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రిడక్షన్ అనేటటువంటి ఉంది. దాదాపు 77 kilometers స్ట్రెచ్ ఉన్నటువంటి నేషనల్ హైవే స్ట్రెచ్ ఉన్నటువంటి మన జిల్లాలో అనేకమైనటువంటి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హెవీ లోడ్ ఆఫ్ ట్రాఫిక్ ఉన్నటువంటి జంక్షన్స్ అనేకమైనటువంటి చురుకుగా తీసుకున్నటువంటి చర్యల వలన బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ చేసినటువంటి ఇంజనీరింగ్ యాక్టివిటీస్ వలన సో ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో ఆ ఇంప్రూవ్మెంట్స్ వలన ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది. సో వీటితో పాటు ప్రజలందరిది కూడా బాధ్యత ఉంటుంది. ప్రజలందరూ కూడా దీనిలో మమేకం అవ్వాలి. అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా దీని యొక్క సందేశాన్ని ప్రజల వరకు చేర్చాలి. ముఖ్యమైనటువంటిది ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు మెన్షన్ చేసినట్టు అది ప్రతి ఒక్కరిలో రావాల్సినటువంటి ఎడ్యుకేషన్, దాని ద్వారా వచ్చేటటువంటి చైతన్యం. వెళ్ళేటటువంటి 2 wheelers మీద కానీ వాటి మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్స్ ధరించాలి. 4 wheelers వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్స్ అనేటటువంటి ధరించాలి. ఇలాంటి బేసిక్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్తో పాటు అన్ని రూల్స్ని పాటించిన నాడు, పెడస్ట్రియన్స్ క్రాస్ చేసే టైమింగ్స్ కూడా చెక్ చేసుకొని పాటించిన నాడు పూర్తిగా యాక్సిడెంట్స్ అనేటటువంటివి ప్రివెంట్ చేయబడతాయి. రోడ్ సేఫ్టీ అనేటటువంటిది పూర్తిగా అది ఎన్ష్యూర్ చేయబడుతుంది. సో దానిలో భాగంగానే ఎడ్యుకేషన్, అవేర్నెస్లు అనేటటువంటివి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో, SHO పరిధిలో, పోలీస్ స్టేషన్లో SI కానీ, CI కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా ఇలాంటి ర్యాలీస్ని జిల్లా మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. హ్యూమన్ చైన్స్ చేయడం జరుగుతుంది. స్కూల్స్కి వాటికి వెళ్ళే దాని మీద మనకి అవేర్నెస్ ఆన్ వీల్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఇలాంటి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ప్రతి స్కూల్లో, జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లోని, ప్రతి కాలేజ్లోని పోలీస్ టీం విజిట్ చేస్తూ అక్కడ ఉండేటటువంటి లోకల్ అఫీషియల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎడ్యుకేషన్ క్రియేట్ చేసే విధంగా, అవేర్నెస్ వాళ్ళు పెంపొందించే విధంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. రానున్న కాలంలో ఈ యాక్టివిటీస్ అన్నింటినీ మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములై మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం ఇలాంటివన్నిటివంటి చేయకుండా, అలాగే సైలెన్సర్స్ కానీ మార్పించి ఓవర్ స్పీడ్తో వెళ్ళేటటువంటివి కానీ చేయడం, ఇలాంటివన్నిటిని అంటే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి అది చేసిన నాడు, అలాగే సమాజంలో మనందరం కూడా మన అందరి భాగస్వామ్యంలో మరింతగా ఈ రోడ్ సేఫ్టీ అనేటటువంటిది మనం ముందుకు తీసుకెళ్ళమని జరుగుతుంది. ఈ సందేశాన్ని అంతా కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియజేయడం వలన మరింతగా ఎఫెక్టివ్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ భాగస్వాములుగా చేసి మరింతగా మన అనకాపల్లి జిల్లాలో రోడ్ సేఫ్టీ అనేటటువంటి దాన్ని ఎన్ష్యూర్ చేసే విధంగా మనందరం కూడా డెడికేట్ అయితే పనిచేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ.